Hi, good morning. This is Krishna, wellness coach. So 3 8s are 24. అంతే కదా 24 అవర్స్లో 3 8s ఉంటాయి. అయితే 3 8s మనం ఎట్లాగా ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి అంటే 3 8ని మనం 3 భాగాలుగా విభజించాలి. లైక్ ఒక 8 hours మీ మీ ఏదైతే ప్రొఫెషన్ ఉందో దానికోసం కష్టపడండి. నెక్స్ట్ 2 8s ఏదైతే ఉన్నాయో ఒకటి మీకోసం స్పెండ్ చేయండి, మీకు నచ్చినట్టు స్పెండ్ చేయండి. అంటే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వాడతారు, మీ ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు. ఓకే, వాట్ ఎవర్, మీరు ఏదైనా ఒక మంచి ఫిట్నెస్ కోసం ట్రై చేస్తారు. ఓకే, దానికోసం స్పెండ్ చేయండి. ఓకే, దాన్ని డివైడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 8 స్లీప్. అయితే మూడింటికి కనెక్షన్ ఉంది. ఒకవేళ మీరు మంచిగా నిద్రపోతేనే మీరు పని చేయగలుగుతారు, మీరు మంచిగా నిద్రపోతేనే మీ ఫ్యామిలీతో టైం మంచిగా స్పెండ్ చేయగలుగుతారు. అట్లానే ఫస్ట్ 8 ఏదైతే ఉందో వర్క్, ఎగ్జాక్ట్గా మీరు మంచి వర్క్ చేయగలిగితేనే 8 hours, మిగతా 8 hours హ్యాపీగా ఉండగలుగుతారు. అదే కదా, వర్క్ చేసినప్పుడు మీ పాకెట్ ఫుల్గా ఉంటుంది, మీ పార్ట్నర్తో బయటకు తీసుకెళ్ళగలుగుతారు, హ్యాపీగా స్పెండ్ చేయగలుగుతారు, వర్కౌట్ రొటీన్ చూసుకోగలుగుతారు. ఓకే, నిద్ర కూడా బాగా పడుతుంది. పాకెట్ ఖాళీ ఉన్నప్పుడు నిద్ర పట్టదండి. సో ఫస్ట్ 8 hours మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్యూజ్ చేసుకోవద్దు. దాంతోనే మిగతా 8 hours లింక్ అయ్యింది. సో ప్రతి 8 hours ఇంపార్టెంటే. సో నెక్స్ట్ సెకండ్ 8 hours ఏదైతే ఉందో ఖచ్చితంగా అందులో మీ 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 రొటీన్లో ఖచ్చితంగా మీ వర్కౌట్ ఉండాలి. ఓకే, సో మీ ఫ్యామిలీతో టైం ఉండాలి. ఓకే, మీ పార్ట్నర్తో కాసేపు స్పెండ్ చేస్తూ ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే మీ 24 hours ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు. హ్యావ్ ఏ గుడ్ డే, సీ యూ.